ఎప్పుడులాగే స్టార్టింగ్ ఒక నవ్వు. నమస్తే మీడియా మిత్రులు, ప్రేక్షక దేవుళ్ళందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. మహాశివరాత్రి ఏంటంటే రెండు ఒకే రాయికి రెండు పళ్ళు పడ్డట్టుగా, ఎందుకంటే ఉమెన్స్ డే కూడా రేపు రెండు నిన్న కలిసి వచ్చినాయి అనమాట. ఎందుకు మహాశివరాత్రి ఉమెన్స్ డే రెండు ఆ రోజు అద్భుతంగా మంచి రోజు సినిమా రిలీజ్ చేయడం చాలా అద్భుతంగా అనిపించింది. ఈ భీమా సినిమాలో మేము వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ చెప్పాలి, మేము డైరెక్టర్ హర్ష గారికి థ్యాంక్ యూ సార్. ఆయన పెద్ద టెక్నీషియన్స్, కర్ణాటకలో డ్యాన్స్ మాస్టర్, మంచి పీక్లో ఉండగా ఎన్నో సినిమాలు డ్యాన్స్ మాస్టర్గా చేసి ఆ తర్వాత డైరెక్టర్, ఎన్నో సక్సెస్ఫుల్ డైరెక్టర్ చేసి శివరాజంతో ఎక్కువ సినిమాలు చేశారు. మన తెలుగులో ఫస్ట్ టైం చేశారు ఈ సినిమాని. అద్భుతంగా ఆ క్యారెక్టరేషన్ చెప్పినప్పుడే మాకు కొత్తదనంగా అనిపించింది. అద్భుతంగా ఒక ఎమోషనల్ బ్యాక్డ్రాప్, ఒక గాడ్ బ్యాక్డ్రాప్ నుంచి తీసుకొని ఈ సబ్జెక్ట్ చేయడం జరిగింది. దానిలో మాకు లాస్ట్ ఎమోషనల్ ఫైటు, ఒక అంటే ఎమోషనల్ లేనిది మేమేం చేయలేము ఫైటు, అందుకని థ్యాంక్ యూ. అలాగే స్వామి అది మాట్లాడడం ఒక మంచి పనోడు అంటే ఒక మంచి పనోడు, ఎందుకంటే ఆయనకి పని తప్ప వేరే తెలియదు, పెద్ద మాట్లాడడం తెలియదు, ఓన్లీ పనే తెలుసు. థ్యాంక్ యూ స్వామి. స్వామితోటి మేము చాలా సినిమాలు ఎక్కువ చేసాము, మన అప్పు సార్ తోటి ఎక్కువ సినిమాలు చేసాము. ఇట్స్ గుడ్ కెమెరామెను. థ్యాంక్ యూ బ్రదర్. రైటర్ మేము వాల్తేటి విటయ్య ఫస్ట్ లేటెస్ట్ మనం చేసాము. ఆ డైరెక్టర్, ఎందుకంటే లాస్ట్ మాకు తక్కువ టైంలోనే ఆ క్లైమాక్స్ సెట్ని గురించి తక్కువ టైంలోనే వెరీ గుడ్ బ్రదర్ మంచి అవుట్పుట్ ఇచ్చారు. మా క్లైమాక్స్ ఎమోషనల్గా రావాలంటే ఆ సిచ్యువేషన్ తక్కువలోనే మంచి వర్క్ చేశారు. ఆ డైరెక్టర్ గారు మనస్ఫూర్తి థ్యాంక్స్. అలాగే నరేష్ గారు చెప్పారు, చాలా సెకండ్ హాఫ్ మీరు చాలా అద్భుతంగా పండించారని చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ రాధామోహన్ గారి గురించి చెప్పాలి, ప్రొడ్యూసర్ గారి గురించి. ఏంటంటే చాలామంది ప్రొడ్యూసర్ మేము చూస్తుంటాం, పెట్టిన డబ్బులు వస్తే చాలు అని ఒక తృప్తిగా ఉండే ప్రొడ్యూసర్స్ రాధామోహన్ గారు సార్. థ్యాంక్ యూ సార్. మీరు ఎందుకంటే ₹1 పెట్టి ₹10 ఎక్స్పెక్ట్ చేసాకంటే ముందు పెట్టిన డబ్బులు వచ్చే చాలు, ఆ సార్లు లాభం వస్తే అది అనే ఒక అద్భుతమైన కంటెంట్ తోటి 15 సంవత్సరాల నుంచి చిన్న సినిమాలు తీసుకుంటూ వస్తూ ఒక సినిమా అద్భుతంగా 10 మందికి టెక్నీషియన్స్కి, ఎందుకంటే వాళ్ళు భారీ గారితో మాట్లాడాము, చాలా శివభక్తురాలు వాళ్ళు భారీ గారు. అంటే 10 మందికి సేవ చేయాలనంటే ఏమంటే ఈలింటికి 250 మందికి రోజుకి అన్నం పెడతాం, ఎందుకంటే సేవ ఏం కావాలి అన్నది ఆ భారీ గారికి మనస్ఫూర్తి థ్యాంక్స్ చెప్పాలి సార్ మీ ఆవిడ గారికి. ఎందుకంటే ఒక టెక్నీషియన్స్కి మార్నింగ్ టిఫిన్ కాడ నుంచి మధ్యాహ్నం భోజనం లాస్ట్ అన్నం పెట్టడంలోనే అన్నదానం ప్రభు అంటాం ప్రొడ్యూసర్ని. సార్ మీరు ప్రొడ్యూసర్గా సక్సెస్ అవ్వలేదు, కానీ 250 మందికి డైలీ అన్నం పెడుతున్నారు, మీరు మనస్ఫూర్తిగా బాగుంటారని మీ ఆవిడ గారు మనస్ఫూర్తి చేస్తున్నారు, మీరు సక్సెస్ అయినట్టే. ఇంకోటి నెక్స్ట్ మా ఒంగోలు గిత్త గోపిచంద్ర గారితో మాట్లాడాలి. మా లైఫ్ మేము మా ఫస్ట్ అవార్డు ఆంధ్రుడి సినిమాలో అవార్డు వచ్చింది మా కాంబినేషన్స్లో. మా కాంబినేషన్స్ ఎక్కువ సినిమాలు చేసాము. థ్యాంక్ యూ సార్. మీ క్యారెక్టరేషన్ ఏంటంటే రెండు షాడోస్ ఉంటాయి మీ బాడీ లాంగ్వేజ్లో, ఒక ఎమోషనల్ బాడీ లాంగ్వేజ్, కామెడీ బాడీ లాంగ్వేజ్, లౌక్యం, ఇలాంటి సినిమాలు కూడా చాలా అద్భుతంగా. ఏంటంటే గోపిచంద్ర గారిని 2 షాడోలు చూడటం ఆడియన్స్కి చాలా అద్భుతం. ఇలాంటి అద్భుతమైన షాడోస్ ఈ సినిమాలో దొరికింది మీకు. రామ భీమాతోటి అద్భుతంగా ఈ క్యారెక్టరేషన్ చూశారు కదా. ఫస్ట్ అప్పుడు కామెడీ ఉండే క్యారెక్టరేషన్, క్లైమాక్స్లో ఒక ఎమోషనల్లో ఎలా కనెక్ట్ చేయడం అనేది కథ గుడ్. కొంతమంది చూసుకుంటారు నా మిత్రులు అందరూ. ఏంటంటే ఈ సమ్మర్లో మార్చిలో హ్యాపీగా జనానికి ఆడియన్స్ చెప్పాల్సింది ఏంటంటే, చాలామంది ఓటీలో వస్తుంది చూద్దాం అనే ఒక చిన్న డిసప్పాయింట్లో ఉంటారు. అంటాడు ఫస్ట్ లుక్ బెస్ట్ లుక్ అంటారు, ఫస్ట్ లవ్ బెస్ట్ లవ్ అంటారు. మీరు సినిమా థియేటర్లు చూసి కిక్కే వేరేగా ఉంటుంది నా మిత్రులారా, ఆడియన్స్ ప్రేక్షక దేవుళ్ళారా. ఎందుకంటే ఒక ₹300, ₹150, ₹200 ఒక 3 గంటల్లో హేసీ రూమ్లో హ్యాపీ కాలు కూర్చునే అవకాశం మనకి ఎంత అద్భుతం అనమాట. ఓటీటీ నుంచి చెల్లులో చూస్తాం, కంచేపు ఒక సీన్ చూసి ఇంకో సీన్ చూసి కిక్ ఉన్నది. ఇది నిజంగా మనస్ఫూర్తిగా మీరు సినిమా చూడాలనుకుంటే థియేటర్కి వెళ్ళి చూస్తే ఆ కిక్కే వేరేగా ఉంటుంది. నిజంగా మనస్ఫూర్తిగా అంటారు, మేమని కాదు. ఈ ఆడియన్స్లో ఈ సమ్మర్లో అమ్మ ఏసీ వెళ్ళి కూర్చొని సినిమా చూడండి, ఎందుకంటే సినిమా చూస్తేనే నిజమైన కిక్ అనమాట. ఎందుకంటే ఈ ప్రపంచ ఆడియన్స్కి ఏదో ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ కావాలి. ఆ సినిమా అనేది అద్భుతంగా డైరెక్టర్స్ వాళ్ళు మీకోసం, ఆడియన్స్ కోసం ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పి అద్భుతంగా ఒక క్యారెక్టరేషన్ డిజైన్ చేసి చేస్తున్నారు. దాన్ని మీరు ఓటీటీలు చూద్దాం,
తెలుగు చూద్దాం అనుకోవద్దు, సినిమాలో చూడండి, మీ అద్భుతమైన సత్యాన్ని చెప్పండి. రాదన్నమాట. సినిమాలో మాకు ఒక హిట్ సినిమాలో మాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, హీరో గారికి థ్యాంక్స్ చెబుతూ థ్యాంక్ యూ. చాలా సినిమాల్లో లవ్ స్టోరీస్ ఉంటాయి. సభకు నమస్కారం. నిన్న పొద్దున్న 9:30, 10 నుంచి ఫోన్ మీద ఉన్నాను నేను. ఫస్ట్ మెసేజ్ ఓవర్సీస్ నుంచి రివ్యూ వచ్చిందండి. దాంట్లో ఏమి ఇచ్చారంటే ఇంటర్వెల్ ఎక్సలెంట్, క్లైమాక్స్ బ్లాక్ బస్టర్ అని ఇచ్చారు. నేను ఫస్ట్ హర్షాకి మెసేజ్ పెట్టాను, డైరెక్టర్కి. తర్వాత ఫస్ట్ మెసేజ్ అది రిసీవ్. ఏ లైఫ్లో అయినా, ఏ సినిమాలో అయినా ఇంటర్వెల్ పాయింట్, క్లైమాక్స్ ఇంపార్టెంట్. ఈ సినిమాకి పెద్ద ప్లస్ ఈ 2 బ్లాక్స్ని పెద్ద సక్సెస్ చేయడం అనేది చాలా కంగ్రాచులేషన్ అండి. టు ది డైరెక్టర్, టు ది హీరో, టు ది ప్రొడ్యూసర్, టు ది మాస్టర్స్, అందరు ప్రతి వాళ్ళకి. మధ్యాహ్నం తర్వాత థియేటర్లో బయటకు వస్తున్న యూత్ రివ్యూస్ చూశానండి. సంక్రాంతి సినిమా లాగా శివరాత్రి సినిమా కూడా ఉంటుంది. ఇది శివరాత్రి సినిమా, ఖచ్చితంగా శివరాత్రి సినిమా. నిన్న బ్రహ్మరాంబ దగ్గర నుంచి థియేటర్లు సిటీలో దద్దరిల్లిపోయినాయి ఈవినింగ్కి. రియల్లీ హ్యాపీగా ఉంటుందండి. ఒక మంచి సినిమా చేసినప్పుడు, మంచి మనుషుల కోసం సినిమా చేసినప్పుడు, మనుషులతో చేసినప్పుడు, ఒక పండగ వాతావరణంలో సినిమా సక్సెస్ అయితే సినిమా వాళ్ళకి పండగ, ఇది మాకు పండగ, ఎంజాయ్ చేసే మీకు పండగ. అంతవరకు నేను ఖచ్చితంగా చెప్తానండి. అండ్ ఫేసెస్ ఆఫ్ ద సినిమా గోపి, ఎందుకంటే గోపీచంద్ వన్ ఆఫ్ ద పర్సన్స్ ఐ లవ్ అండి. వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి చాలా అభిమానులం మేము. ఒక క్యారెక్టర్ పండించడమే కష్టం అండి, డ్యూయల్ క్యారెక్టర్స్ పండించడం చాలా కష్టం ఒక హీరో, ఎవరికైనా కూడా ఈ రోజులు. కానీ ఆ స్క్రిప్ట్ తీసుకొచ్చిన విధానం కానీ, ఎమోషన్, ఆ క్యారెక్టర్స్ రెండిటికి ఆయన గోపీచంద్ నేను చాలా రోజుల తర్వాత పోలీస్ గెటప్లో చూస్తుంటే, యాజ్ యూ సెడ్, దిస్ ఇస్ ది బెస్ట్ లుక్ ఫిలిం. నాకు సెకండ్ క్యారెక్టర్ చూసారా, దట్ ఈస్ ద సర్ప్రైజ్. ఈ రెండింటినీ మాత్రం హ్యాట్స్ ఆఫ్ హీరో గారు, గోపి గారు, వండర్ఫుల్. ఆ 2 క్యారెక్టర్స్ పండడం అనేదే బికాస్ ఫేసెస్ ఆఫ్ ద ఫిలిం, హీఈస్ ద ఫేస్. సో అది అంత అందంగా, ఎంత యాక్షన్ ఎంత తీసుకెళ్లారో అంత అందంగా 2 క్యారెక్టర్స్ పండించడం అనేది ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ అండి. నెక్స్ట్ టైం కమింగ్ టు ది డైరెక్టర్ హర్ష. నేను జనరల్గా అంటే యాక్టర్గా నేనేం నమ్ముతానంటే లెంగ్త్, ఎంత రోల్ ఎంత లెంగ్త్ అని కాదు, ఎన్ని పంచెస్, ఎంతసేపు ఎంటర్టైన్ చేస్తున్నామని. నేను ఒకసారి క్యారెక్టర్ వినాలంటే ఆయన హర్ష గారు వచ్చారు, ఫస్ట్ టైం కలిసాను నేను. ఈ సినిమా ఒప్పుకుంది 3 అండి, ఫస్ట్ క్యారెక్టర్ అండి. నాకు తెలుసు ఈ క్యారెక్టర్ ఆయన అదే చెప్పాడు. సెకండ్ హాఫ్లో ఈ క్యారెక్టర్ నిలబడితే సెకండ్ హాఫ్ ఇంకొంత ముందుకు వెళ్తుందండి అన్నారు. ఫ్యాక్ట్, ఐ వాజ్ లాఫింగ్ త్రూ అవుట్ హిజ్ నరేషన్. రెండోది, లాంగ్ టైమ్ ఐ వాంట్ టు వర్క్ విత్ గోపీచంద్, చాలా రోజులు అయింది. ఐ ఫెల్ట్ హ్యాపీ ఎంజాయింగ్ దట్ వర్క్. థ్యాంక్స్ టు రాధామోహన్ గారు అండ్ శ్రీనివాస్ గారు. మూడోది, హర్ష ఒక పాజిటివ్ వైబ్రేషన్ అండి. ఐ ఫెల్ట్ వెరీ పాజిటివ్. కన్నడలో చాలా పెద్ద డైరెక్టర్, శివరాజ్ కుమార్ సూపర్ స్టార్తో ఎన్నో ఫిల్మ్స్ చేశాడు. వెల్కమ్ వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ, యువర్ లాంచ్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ, హార్టీ కంగ్రాచులేషన్స్. రెండోది, రాధామోహన్ గారి గురించి చెప్పాలంటే ఇందాక చెప్పినట్టు ఆయన నాకు వస్తే చాలు అనే తృప్తిగల వ్యక్తి అండి. ఎక్కడ ప్రతి ఫ్రేమ్లో రాధామోహన్ గారు, శ్రీనివాస్ గారు కూడా కనిపిస్తారు. ఆ రిచ్నెస్ కానీ, ఇందాక మాస్టర్లు చెప్పినట్టు దిక్కు లేకపోతే ఓటీటీలో చూడాలి. మీకు ఇంట్రెస్ట్ కావాలంటే జనాల్లో కూర్చుని ఎంజాయ్ చేసే ఫస్ట్ మాస్ ఫిలిం అండి. యూ హ్యావ్ టు సిట్ అండ్ ఎంజాయ్ ఇన్ ద థియేటర్, ఎంటర్టైన్మెంట్. సో దాన్ని ఆయన పెట్టిన దానికి 3వ రోజుకి వచ్చేస్తుంది, సండేకి. తర్వాత అన్నీ నెక్స్ట్ స్టేజ్ ఆయనకి.